హలో నమస్తే. వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. యువత అసలిప్పుడు ఎటువంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు? అసలు ఉద్యోగాలు చేయాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి? అసలు కంపెనీలు ఎటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళను ఉద్యోగులుగా తీసుకుంటున్నారు? అసలు యువత ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? లేకపోతే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి దాదాపు హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి, అదేవిధంగా పలు కంపెనీలకు హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు, యువతకు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నటువంటి 3జీ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్ గుమ్మడి అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఇవన్నీ విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అక్షయ్ గారు. ఫైన్, ఫైన్. థ్యాంక్ యూ అక్షయ్. నా ఇంట్రో చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. 3జీ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా మీరున్నారు. అసలేంటి 3జీ హెచ్ఆర్ సర్వీసెస్? మీరు ఇస్తున్నటువంటి సర్వీస్ ఏంటి? కెరీర్ గైడెన్స్ ఏంటి? ఏం చేస్తున్నారు అసలు? 3 జనరేషన్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ 3జీ హెచ్ఆర్ సర్వీసెస్ ద్వారా ఇస్తామన్నట్టు. మేము ఈ ఫీల్డ్‌లో ఉండబడికి సిన్స్ 2014 నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాము. ఓకే. ఇప్పటి వరకు మేము ఒక 500 కంపెనీస్‌తోని ఎంఓయూ చేశాము. ఆల్మోస్ట్ ఒక 40 ఇండస్ట్రీస్‌కి మేము మ్యాన్ పవర్ ఇచ్చాము. మోస్ట్లీ హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఎంప్లాయీస్ మేము ఇచ్చుంటాము. దాదాపుగా 12,000 మంది పైచూలకు ఎంప్లాయీస్‌ని అక్రాస్ పాన్ ఇండియా లొకేషన్‌లో వేరే వేరే కంపెనీస్‌లో మేము ప్లేస్ చేయడం జరిగిందండి. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా మేము జాబ్ సీకర్ దగ్గర నుంచి ₹1 కూడా చార్జ్ అనేది చెయ్యం. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. వి ఆర్ వెరీ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ లొకేషన్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది 3జీ హెచ్ఆర్ సర్వీస్? సిన్స్ 2014 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. హైదరాబాద్‌లో ఉంది. వి హావ్ ఎన్ ఆఫీస్ ఇన్ సికింద్రాబాద్ లొకేషన్‌లో మా ఆఫీస్ ఉంటుంది. చాలా ఏండ్లుగా ఈ యొక్క హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువున్నాయి? యువత అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? అంటే ఏం చెప్తారు? ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఐటీలో ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి దాదాపుగా 9,42,000 పైచూలకు వరకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది ఐటీ ఇండస్ట్రీ, ద ఫస్ట్ ఇండస్ట్రీ. ద సెకండ్ వచ్చేసరికి ఫార్మా ఇండస్ట్రీ. హ్మ్. తెలంగాణ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫార్మా హబ్. ఓకే. ఫార్మా హబ్ ఫర్ తెలంగాణ ఇట్స్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా. దాదాపుగా 4,50,000 మంది ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేస్తుంది ఫార్మా ఇండస్ట్రీనే. ఓకే. వెరీ రీసెంట్గా వచ్చిన ఇండస్ట్రీ వచ్చేసి గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే? ఇట్స్ అ కైండ్ ఆఫ్ జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జిప్టో, ఓకే. షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ మీరు పార్ట్ టైమ్ జాబ్స్ అనుకోవచ్చు. ఇది ఒక గిగ్ ఎకానమీ అంటారు అన్నట్టు. హ్మ్. ఆల్మోస్ట్ ఇందులో కూడా ఫార్మా కంటే ఎక్కువగా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు 5,20,000 వరకు జాబ్ సీకర్స్ అందరు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది గిగ్ ఎకానమీ. ఇది 2024 డేటా ప్రకారంగా నేను చెప్తుంది. సో ఫస్ట్ ఈజ్ అన్ ఐటీ, ద సెకండ్ ఈజ్ అ ఫార్మా అండ్ థర్డ్ ఈజ్ గిగ్ ఎకానమీ. ఓకే. గత 3 ఇయర్స్ కన్సిస్టెన్సీ గ్రోత్ రేషియో చూసుకుంటే సో 4.5 to 6.5 రేషియో ఉంది ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ నేను చూసుకుంటే. హ్మ్. ద సెకండ్ ఫార్మా ఈజ్ అ గుడ్ నెంబర్ ఇన్ దిస్, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేట్ తీసుకున్నట్టు ఫార్మా హబ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే దే హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ వెరీ క్లోజ్ టు 5,60,000 వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న పాయింట్ ఆఫ్లో ఉంది. గిగ్ ఎకనామీలో ఆల్మోస్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు 23% వరకు గ్రోత్ రేట్ అనేది ఉంది. ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేస్తుందంటే ఫస్ట్ గిగ్ వచ్చేస్తుంది. అంటే ఐటీ కంటే ఫార్మా కంటే గిగ్ ఎక్కువగా ఉంది ఇది ఎక్కువ ఉంది. హ్మ్. అండ్ ఫార్మా ఇస్ సెకండ్ లీడ్లో ఉంది. ఐటీ ఇస్ థర్డ్ లీడ్లో ఉంది గ్రోత్ రేట్ పాయింట్ ఆఫ్లో. ఈ ఐటీలో కూడా అంత గ్రోత్ రేట్ అనేది ఐ డోంట్ ఫైండ్ అంత ఎక్కువగా కనిపించట్లేదు. నేను రీసెంట్గా నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ 2024 రిపోర్ట్ ప్రకారంగా ఎస్పెషల్ ఇన్ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ద -11 న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే. ఇట్ ఈస్ -11%గా ఉంది. హ్మ్. ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫార్మాలో దాదాపుగా మనకు మెజారిటీ ఆఫ్ ద మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ ద ప్రొడక్షన్లో వర్క్ చేసే టీం అంతా కూడా తెలుగు పర్సన్స్ కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చేసి ఎక్కడ మైగ్రేషన్స్ ఎక్కువ ఇండస్ట్రీ వర్క్ చేస్తుంది కూడా ఫార్మా ఇండస్ట్రీనే. ఓకే. అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎక్కువగా మంది ఫార్మాలో ఎక్కువగా ఉంటుంది మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడున్నటువంటి ఒక ఉద్యోగ మార్కెట్‌ల ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అసలు ఉద్యోగులకు, కంపెనీలకు ఉన్నటువంటి మధ్య గ్యాప్ ఏంటి అసలు? ఉందా అసలు గ్యాప్? ఉంది అక్షయ్. కాకపోతే దీన్ని కొంచెం డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎలా అంటే మనం ఫస్ట్ ఎంప్లాయ్ని 3 రకాలుగా డిఫైన్ చేసేసుకోవాలి, లేదా 2 రకాలుగా అనుకోవచ్చు. నెంబర్ 1 ఈస్ 80s and 90s కిడ్స్. ఓకే. సెకండ్ ఈజ్ జెన్జీ. జెన్జీ అంటే ఆల్మోస్ట్ 2000 తర్వాత బార్న్ అయిన ఎంప్లాయీస్ని జెన్జీ అంటారు. అవును. అంటే వీళ్ళ కల్చర్లో కానీ థాట్ ప్రాసెస్లో కానీ చాలా వేరియంట్స్ అనేది ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ జనరేషన్లో ఏదైతే వేరియంట్స్ వచ్చిందో అదే వేరియంట్స్ కంపెనీస్లో రావట్లేదు. హ్మ్. అంటే కంపెనీస్ ఒక ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఎవరైతే బిజినెస్ స్టిల్ రన్ చేస్తున్నారో దేర్ మైండ్ సెట్ ఈస్ క్వైట్ డిఫరెంట్గా ఉంది. అంటే జెన్జీకి సెట్ అవ్వట్లేదు, అంటే కంపెనీలు అప్డేట్ అవ్వట్లేదు. అప్డేట్ అవ్వట్లేదు అనుకోవచ్చు. వీళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు అప్డేట్ ఎలా అంటే ఎక్కువగా మేము చేసిన కంపెనీస్లో ఎస్పోస్లీ 70% హైరింగ్స్ ఇంటూ ఎంఎస్ఎంఈగా ఉంటాయి. ఓకే. చిన్న కంపెనీస్ లేదా మిడ్ లెవెల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ హైరింగ్ చేస్తుంది. 30% వుడ్ బి ఎంఎన్సీలో ఉంటాయి. హ్మ్. ఎంఎన్సీ కల్చర్ని పక్కన పెడితే
స్టార్టప్ అండ్ మిడ్ లెవెల్ కైండ్ ఆఫ్ కంపెనీస్లో చాలామంది యూత్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు జాబ్ చేయడానికి. ఎందుకు అంటే కొంచెం ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉండడం ఒకే ఒక టెంప్టేషన్ పాయింట్ అక్కడ. అండ్ ఇట్స్ బ్రాండ్ వాల్యూ. ఒక ఎంఎన్సీ కంపెనీలో మీరు ప్యూన్ అయినా ఒక డేటా ఎంట్రీ జాబ్ అయినా దే మేక్ విత్ వెరీ ఫ్రౌడ్. నేను అమెజాన్లో చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాడు, ప్యూన్ కావచ్చు లేకపోతే క్లర్క్ కావచ్చు లేకపోతే అంతే అక్కడ ఏం పని చేస్తున్నారనే సంబంధం లేదు. అక్కడికి వెళ్ళాలి, ఒక సెల్ఫీ దిగాలి, పెట్టుకోవాలి, లైక్స్ బాగా వస్తాయి. ఫ్యాషన్ కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇట్స్ అ ఫ్యాంటసీ అనుకోవచ్చు. ప్యాషన్ అనే వర్డ్ కాదు, ఫ్యాంటసీ కోసం అనుకోవచ్చు అంతే. ఫ్యాంటసీ అనేది రైట్ వర్డ్ అవుతుంది, ఫ్యాంటసీ కోసం చేసినట్టు అనుకోవచ్చు. కాకపోతే కొన్ని సర్టన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి స్టార్టప్స్ ఎంఎస్ఎంఈలో. ఏంటి అంటే కనుక నేను చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్ అంటే మనకు 3 సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి, 5 సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి, పొద్దున్న రాత్రి ఇప్పుడు మార్నింగ్ 9 o'clock రావాలి, రాత్రి 8, 9 వరకు ఇక్కడే వర్క్ చేసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు. 8 గంటలు వర్క్ చేశారనుకోండి, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఆ వర్క్ ఫినిష్. అదే ఎంప్లాయ్ 12 hours వర్క్ చేసినా అదే వర్క్ని ఫినిష్ చేస్తుంది. బికాస్ వీఆర్ ద సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. అవును. ఇప్పుడు కూలీ అనుకోండి, ప్రొడక్ట్ బేస్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది స్టార్టప్ అండ్ ఎంఎస్ఎంఈ దాంట్లో కొంచెం కనిపించట్లేదు. దానివల్ల ఈ గ్యాపింగ్ ఎక్కువ రావడం వల్ల ద మైండ్ సెట్స్ కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది బేసిక్గా. ఓకే. అంటే ఇప్పుడున్నటువంటి యువత అసలు ఉద్యోగాలను ఎలా చూస్తున్నారు? వాళ్ళు నిజంగానే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా? లేకపోతే ప్యాషన్ కోసం చేయాలనుకుంటున్నారా మీరు అన్నట్టు? లేకపోతే ఏదో చేయాలి, ఏదో సొసైటీ కోసం, ఎందుకంటే ఉద్యోగం చేయకపోతే చీప్‌గా చూస్తారు అనేటువంటి విధంగా ఉంటుంది. ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే సినిమాలో కూడా చూస్తుంటాం. ఎక్కడికన్నా అవునవునవును. ఏం చేస్తున్నావు? ఆ బాధకి ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా యువత? కొంతవరకు అనుకోవచ్చు అండి. ఆ. నేను చెప్పాను కదా ఇంత ముందుగా, మనం ఎంప్లాయీస్ని 2 రకాలుగా జనరేట్ చేయాలని చెప్పేసి. మీరు అన్నట్టు 80s, 90s కిడ్లో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అవును. ఏదైనా కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యారనుకోండి, ఆ కంపెనీలో ఉండాలి. ఒక 3 years తర్వాత నేను ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలి, ఇలా అనేది కనీసం ఒక కంపెనీలో జాయిన్ అయితే కనుక 3 years, 4 years కమిట్మెంట్ ఇచ్చేసి దెన్ యూ కెన్ షిఫ్ట్ టు అదర్ కంపెనీస్కి వెళ్ళడం జరుగుతుంది. అవును. ఎస్పెషల్లీ జెన్జీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక, వాళ్ళు మీరు అన్నట్టు ఫ్యాంటసీ అండ్ ప్యాషన్ కోసమే జాబ్ చేస్తుంటారు. వాళ్ళు ఒక జాబ్ని ఒక స్కూల్ లాగా ట్రీట్ చేస్తుంటారు. స్కూల్ ఈజ్ నథింగ్ బట్ నేర్చుకోవడానికి ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లాట్ఫామ్. ఇక నేర్చుకున్నామా 6 నెలలు, ఇక నేర్చుకోవడానికి ఇంకేం లేదా నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఏం లేదా అన్న పాయింట్ ఆఫ్ దే స్విచ్ టు అదర్ కంపెనీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆల్వేస్ లుకింగ్ ఫర్ టెంపరీ కంఫర్ట్నెస్ కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ జెన్జీలో. ఇప్పుడు చెప్పాను కదా, ఒక కంపెనీలో ఒక చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్ చేయడం కంటే నేను స్విగ్గీ, జొమాటో లాంటి దాంట్లో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. రీజన్ ఏం అడుగుతుంటే, నాకు ఇక్కడ 12,000 వస్తుంది, నాకు అక్కడ 20,000 వస్తుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అసలు అదే 12,000 ఉద్యోగంలో జాయిన్ అయినావు, ఒక 1 year, 2 year, 3 years చేసిన తర్వాత నీకు హైక్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అవును. బట్ జొమాటోలోనో స్విగ్గీలో ఉద్యోగం చేస్తే ఎప్పుడు అదే ఇన్కమ్ ఉంటుంది కదా. అదే అంటున్నా అక్షయ్. బికాస్ నేను ఏమంటున్నానంటే, ఈ గిగ్ ఎకనామీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దెర్ ఇస్ నో లెర్నింగ్ స్కోప్. మీరు ఎక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. మీరు ఆ రోజుకు వర్క్ చేశారా, ఇంటికి వెళ్ళారా, మీకు మనీ వచ్చిందా, పోయింది. ఇంకా నేను కరెక్ట్గా మాట్లాడాలంటే, మన విలేజ్లో 100 రోజుల కూలీ పనికి వెళ్తాం కదా, అడ్డ కూలీ పని కైండ్ ఆఫ్ థింగ్. దానికి జెన్జీకి పెద్ద డిఫరెన్షియేషన్ అయితే నాకు తెలిసి ఏం ఉండకపోవచ్చు. అంటే దెర్ ఇస్ నో లెర్నింగ్ స్కోప్. కానీ పాకెట్ మనీ కోసం, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి వాటికి జెన్జీ వర్క్ చేయడంలో తప్పేం లేదని అంటాను నేనైతే. అవును. దాన్ని లాంగ్ టర్మ్ కెరీర్గా మీరు చూస్ చేసుకొని కోర్ సబ్జెక్ట్ని మీరు అవాయిడ్ చేశారనుకోండి, దాన్ని నెగ్లిజెన్స్ చేశారనుకోండి, 1 year, 2 years తర్వాత మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పేది ఎట్లుందంటే, గ్రామాలలో కూలీలు అంటున్నారు, వీళ్ళేమో పట్టణాలలో కూలీలు అంటున్నారు. మీరు అర్బన్ లేబర్స్ అంతే అంతే యాక్సెప్ట్ చేస్తారా? గట్టిగా చెప్తారా అర్బన్ లేబర్స్ అని? అర్బన్ లేబర్స్ చెప్పచ్చా? వెరీ వైట్ కాలర్ అర్బన్ లేబర్ అక్కడ అంతే. ఇక్కడ చెమట రాదు మీకు. పొద్దున జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ అంతా మరి మీ కంపెనీకి వచ్చి అది చేస్తారు మరి. అలా అని కాదు. నేను చెప్తున్నాను ఏంటంటే, బికాస్ నేను ఏం మాట్లాడినా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అడ్వైస్ టు ద జాబ్ సీకర్. ఐ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఒక హాస్పిటల్లో పనిచేసే స్వీపర్ దగ్గర అయినా, డైరెక్టర్ అయినా వాళ్ళ వర్క్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఇది చేయడం తప్పనట్లేదు, బట్ వాట్ ఈస్ ద పర్పస్ టు డూ ద జాబ్? ఒక జాబ్ మనం చేస్తున్నామంటే మీ పర్పస్ ఏంటి? మీ పర్పస్, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, మీకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, టెంపరీగా జాబ్ చేయాలి, చేయండి. దీన్ని లాంగ్ టర్మ్ కెరీర్ చూస్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను. అవును. ఎవరు కూడా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ డెలివరీ బాయ్ కావాలనుకోరు కదా. వాళ్ళ పరిస్థితిలో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులో, లేకపోతే ఉద్యోగాలు రాకనో, ఇవన్నీ ఈక్వేషన్స్లలో వాళ్ళ జాబ్ చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం రాగానే ఇది వదిలేసి వెళ్తుంటారు కదా. అక్షయ్, మీరు అన్న పాయింట్ నేను కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కొన్ని సినారీస్ నేను చెప్తాను అక్షయ్. మేము కంపెనీకి నేను లైనప్ చేసినప్పుడు, ఇంటర్వ్యూకి లైనప్ చేసినప్పుడు
ఫస్ట్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ కంపెనీ ఇది వాయిస్ ప్రాసెస్ జాబ్, కస్టమర్ కేర్ జాబ్ అనేది. సో ఇందులో జాబ్ చేస్తే కనుక 15,000 సిటీసీ ఉంటుంది, కటింగ్స్ అని 12,000 వస్తుంది. అంటే ఎందుకు సార్ 12,000 మేము ఏం చేసుకోవాలి, నేను ర్యాపిడో నడుపుకుంటే 20,000 సంపాదిస్తాను అన్నట్టు పాయింట్లో మాట్లాడు. ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పగలుగుతాను? అవును. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఎస్ 12,000తో నువ్వు లీడ్ చేయలేవు, ఖచ్చితంగా నువ్వు చేయలేవు. 6 months నువ్వు వర్క్ చేసుకో, 1 year చేసేసుకో, నీ కమ్యూనికేషన్ ఎన్హాన్స్ అవుతుంటుంది. దే యూ కెన్ ట్రై ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీ ట్రై చేసుకోవచ్చు, లేదా ఇంకొక ఇందులోనే టీమ్ లీడ్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఈ కెరియర్ గ్రాఫ్ ఇలా ఉంటుందని నేను చెప్తాను. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ రైట్ అడ్వైస్. లేదు నువ్వు చెప్పింది కరెక్టే, 20,000 నీకు ఇంపార్టెంట్. మన జాబ్ని ఎప్పుడు మనీ పండుగలో చూడొద్దు కదా. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా మన లైఫ్లో ఒక జాబ్ పార్ట్ తప్ప 24 గంటలు జాబ్ చేసుకుంటూ ఉంటే మన పర్సనల్ లైఫ్కి ఇంకా ఏం ఇవ్వగలుగుతాం జస్టిఫికేషన్? సో అంతే కదా అక్షయ్. సో నేను ఆ పాయింట్లో నీకు చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, మీ మార్నింగ్ ఆ షిఫ్ట్ జాబ్ చేస్తారు, ఈవినింగ్ మళ్ళీ పార్ట్ టైం జాబ్ ఇది కూడా చేస్తుంటారు. వాళ్ళని అప్రిషియేట్. ఇప్పటికి కూడా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ టైం పాస్ కోసం కూడా ర్యాపిడో నడపాలని నేను చూస్తాను అక్షయ్. నీ వాళ్ళని తప్పడానికి ఏం లేదు. మనం ఎప్పుడైనా ర్యాపిడో బుక్ చేసుకుంటే అన్న నువ్వు ఏం చేస్తావన్నా అంటే, నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తా, ఇంటికి వెళ్తున్నప్పుడు ర్యాపిడో కొట్టుకుంటా. పర్ఫెక్ట్. ఇందులో కూడా ఎలాంటి తప్పు లేదు. ఇక స్మార్ట్ పీపుల్ అనుకోవచ్చు వాళ్ళని. ఖాళీగా ఉండడం కంటే 100% బెటర్. కంఫర్ట్నెస్ అనేది షార్ట్ టర్మ్ కోసం చూసుకో, లాంగ్ టర్మ్ కోసం కంఫర్ట్నెస్ చూడకూడదు అనేది నేను మేజర్గా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అక్షయ్. మీకు సికింద్రాబాద్లో మీకు బెగ్గర్ చూస్తుంటారు కదా, బెగ్గింగ్ చేస్తుంటారు. మీరు ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు బెగ్గింగ్ చేస్తుంటావు, జేహెచ్ఎంసీలో తోటమాలి ఇప్పిస్తాను నాతో పాటు వస్తావా అంటే వాళ్ళు రారు. వాళ్ళు బెగ్గింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆ లేజీ కైండ్ ఆఫ్ వర్క్ అలవాటు అయ్యారు. కొంతమంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జెన్జీ అని చెప్పను కానీ ఎస్పెషల్లీ జాబ్ సీకర్స్, నాకు మార్కెటింగ్ జాబ్ ఉంది, కొంచెం వాయిస్ ప్రాసెస్ జాబ్ ఉంది, కొంచెం టఫ్ జాబ్ ఉంది అంటే దే ఆర్ నాట్ రెడీ టు డూ ద జాబ్. అంటే యూత్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా వరకు బ్యాక్అవుట్ అవుతున్నారు అక్షయ్. ఎందుకంటే లేజినెస్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళంతా ఇమాజినేషన్లో ఉంటారు, ఫ్యాంటసీలో వర్క్ చేస్తుంటారు. అంటే తక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ సంపాదించాలి. సో అలా చేసుకునే కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బెట్టింగ్ యాప్లో కానీ, సో ఇలాంటి వాటికి ఈజీ మనీ కోసం లోన్ ట్రై చేసేసి అనవసరంగా చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మనం చూస్తున్నాం. ఏముంది, పొద్దున్న లేవగానే ఫస్ట్ చూసేది ఫోనే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, వాట్సాప్ ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడాలి. అది చూస్తూ 10-11 అయిపోతుంది. ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తాడు? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అక్షయ్. బికాస్ మేము ఏంటంటే చాలా బ్యాంక్స్కి మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటాం, కోటాక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఐడిబి కానీ. ఇందులో చేసినప్పుడు రీసెంట్ ఒక బ్యాంకింగ్ కోసం సేల్స్ ప్రొఫైల్ మీరు చూస్తున్నప్పుడు తెలుగు స్టేట్లో ఆల్మోస్ట్ వీ స్క్రీన్ ద ప్రొఫైల్ మోర్ దెన్ 820 ప్రొఫైల్స్ వరకు మేము స్క్రీన్ చేసాం సేల్స్ ప్రొఫైల్ కోసం. అందులో దాదాపు 60 మందిని షార్ట్ లిస్టింగ్ ప్రొఫైల్ అయింది. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడవాలి. బ్యాంకింగ్లో జాబింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సివిల్ స్కోర్ అనేది కంపల్సరీగా చెక్ చేస్తుంటారు. బ్యాంక్ జాబ్లో మీరు నమ్మరు, ఈ 60 మెంబర్స్లో దాదాపు 32% ఆఫ్ ద ప్రొఫైల్స్ అన్నీ కూడా సివిల్ స్కోర్స్ వల్ల రిజెక్ట్ అయింది. ఎందుకు రీజన్ అయింది అంటే కనుక వాళ్ళ ఏజ్ హార్డ్లీ 21-22 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకు లోన్ యాప్లో లోన్ తీసేసుకొని పేమెంట్ చేయకపోవడం వల్ల సివిల్ స్కోర్ ఫాల్ డౌన్ అయిపోయింది. నిజంగా ఎక్కడ కూడా గుడ్ సైన్ కాదు అక్షయ్. ఈ యూట్యూబ్ లో అవినాష్ వస్తున్న పేరేంటిది, సార్ చెప్తుంటారు కదా, సాటగాడ పాయింట్ ఆఫ్ లో అవినాష్ సరదాగా అనుకున్నా కానీ వెన్ సీ ద మ్యాట్రిక్స్ అసలు గింత లెవెల్లో అడాప్ట్ అయ్యారా, దీనికి అడిక్ట్ అయ్యారా, నేనే చాలా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లోన్ యాప్స్లో డబ్బులు తీస్తారు, ఇది బెట్టింగ్ యాప్స్లో పెడతారు. ఈ డబ్బులు పోతాయి, ఖతం. ఎక్కడ కడతారు ఈ లోన్ యాప్స్లో? ఇంట్లో చెప్పారు, ఇంట్లో లోన్ తీసుకున్న విషయం తెలియదు. మేజర్గా స్టూడెంట్స్ దీన్ని బాగా సఫర్ అవుతారు. వాళ్ళకి ఇంపాక్ట్ ఎప్పుడు తెలియదు, జాబ్ వచ్చినప్పుడు ఈ సివిల్ స్కోర్ ఇష్యూస్ వీటి వల్ల. మీరు నమ్మ రీసెంట్ ఒక ఆర్టికల్ కూడా చూసాను, మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, అబ్బాయికి సివిల్ స్కోర్ బాగాలేదు. అవును, నిజమే. అట్లాంటి ఇష్యూస్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, సీనియర్స్ చెప్పినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటేనే ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది. అట్లీస్ట్ వీ క్రియేట్ ద బెటర్ సొసైటీ. చాలా నాకు తెలిసి అసలు ఈ పాన్ కార్డు 18 yearsకే ఇస్తారు కదా, అది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకే ఇవ్వాలి. 21 yearsకి ఇస్తే బాగుండేమో. ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తుంటే
నిజంగా అనిపిస్తుంది. ట్రూ. కాకపోతే ఇంతకుముందు ఒకప్పుడు ఎలా ఉందంటే పాన్ కార్డ్ అనేది చాలా లేట్‌గా ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యన అవును. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అని చెప్పేసి, అవును. ఈ జెన్‌జీకి కూడా మీరు జొమాటోకి అప్లై చేయాలంటే కంపల్సరీ అవును. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇయ్యాల్సిందే. అవును. అవును. దానికోసం అప్లై చేస్తున్నారు. ఆహ్, ఈ లోన్ యాప్ తీసుకుంటున్నారు. ఎన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలు గూడా ఉన్నాయి. యువత హ్మ్. 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 ఉద్యోగాలు చేయాలనుకునే డబ్బు సంపాదించడం కోసమేనా? లేపోతే మీరన్నట్టయిన ప్యాషన్ ఏమన్నా ఉందా అసలు ఇప్పుడున్నటువంటి సమాజంలో యువతకు? నేను ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలన్నా బికాస్ చాలామంది వి జనరలీ ఫాలో దస్ థింగ్స్ ఏంటంటే, ఒక ఎంప్లాయ్, ఒక హ్మ్. జాబ్ సీకర్ ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యాడనుకోండి. ఫస్ట్ హ్మ్. 2 ఇయర్స్ వరకు తను కంపల్సరీగా లెర్నింగ్ స్కోప్ హ్మ్. ఇది నేర్చుకోవాలి. ఎక్కడైతే లెర్నింగ్ ఉంటుందో అక్కడ నేర్చుకోవాలి. ఎక్స్‌ట్రా అవర్స్ ఉన్నయి చేయాలి. ఎక్కువ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ 2 ఇయర్స్ వరకు. హ్మ్. 5 ఇయర్స్ వరకు యూ డిమాండ్ ద సాలరీ. ఓకే. మీకు నేర్చుకున్నారు. హ్మ్. మీకొచ్చు కాబట్టి మీరు ఎక్స్‌పర్టైజ్ అయ్యారట ఆ స్కిల్ లోపల. 2-5 ఇయర్స్ ఎక్కడైతే సాలరీ బెటర్ సాలరీ ఉందో అప్పుడు మీరు జంప్ అవ్వండి. అవును. 5 ఇయర్స్ తర్వాత యూ ఫోకసింగ్ ఆన్ ద పొజిషన్. హ్మ్. అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవును. ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ మేనేజర్. హ్మ్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ హెల్తీ సైకిల్. ఇది హ్మ్. ఒక రైట్ కైండ్ ఆఫ్ సైకిల్ పాయింట్ ఆఫ్‌లో ఉంది. అవునవును. బట్ ఇప్పుడు చాలామంది మీరు చెప్పాం కదా జెన్‌జీ బ్యాచ్ దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యాంటసీ. హ్మ్. ప్యాషన్ కోసం వర్క్ చేస్తున్నారు. అవును. ఒక నచ్చిన పనే చేయాలనుకుంటున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఒక హ్మ్. పాయింట్ ఆఫ్ 100% పాజిటివ్‌గానే ఉన్నారు. ఓకే. ఇష్యూస్ ఎక్కడొస్తుందంటే గనక ఎస్పెషల్లీ బిలో పవర్టీ లైన్, మిడిల్ క్లాస్ ఉన్నటువంటి యూత్ వాళ్ళ ఫ్యాషన్ ఫుల్‌ఫిల్ చేసుకునే ప్రాసెస్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండట్లేదు. అవును. ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక టెంపరరీ జాబ్స్ కోసం వెళ్తున్నారు. హ్మ్. మీకు మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారు. మీకు మ్యూజిక్ నేర్చుకున్న జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ అందులో ఇన్‌కమ్ జనరేట్ అవ్వట్లేదు. హ్మ్. దానివల్ల అగైన్ దే కాంప్రమైజ్ అవుతున్నారు. మళ్ళీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడైతే యూత్ ఎస్పెషల్లీ ఏ జాబ్ చేస్తున్నాం అనేది సంబంధం లేదు. ఎంత డబ్బులొస్తున్న విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే మీరన్నట్టు ఇప్పుడున్న యువత స్విగ్గీ, జొమాటో అవన్నీ గూడా డెలివరీ బాయ్స్‌గా చేస్తూ ఏదో ఉద్యోగాల కోసమో చదువుకుంటున్నారు. హ్మ్. ఒకప్పుడు గూడా స్విగ్గీ, జొమాటో లేనప్పుడు గూడా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్, బిలో పవర్టీ లైన్‌లో ఉన్నటువంటి చాలామంది యువత ఇవి గాకుండా వేరే ఉద్యోగాలు జేయడం. హ్మ్. డబ్బు తక్కువే వచ్చేది. తక్కువ చాలా తక్కువ మొత్తంలో డబ్బులొచ్చేటియి. అయినా గాని అది చేస్తూ సక్సెస్‌ఫుల్ అయ్యారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వాస్తవం. సంపాదించారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. వ్యాపారంలో గూడా చాలామంది ఇనిషియల్ స్టేజ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు జేస్తూ మంచి పొజిషన్‌కొచ్చిన వాళ్ళున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యువత ఈజీ ఇన్‌స్టాంట్ మనీ వస్తుందింకా. అవును. ఒకప్పటికంటే స్విగ్గీ, జొమాటోలు ఇన్‌స్టాంట్ మనీ. ఈరోజు చేసిన పని ఈరోజే వస్తుంది డబ్బు. అయినా గాని ఉద్యోగాలు సంపాదించట్లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టట్లేదు. అసలు సక్సెస్ కావడం అనేది పెద్ద విషయం ఇప్పుడు. జొమాటో, స్విగ్గీ అవును. డెలివరీ బాయ్స్. అసలేంటి దీనికి రీజన్ ఏంటి? అంటే అక్షయ్ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఇంకొక చిన్న పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తాను అక్షయ్. చెప్పండి. రీసెంట్‌గా మాకు తెలిసిన ఒక కంపెనీలో ఒక ఓకే. అమ్మాయి టెలికాలర్‌గా జాయిన్ అయింది. ఓకే. మీ మైండ్ సెట్ గురించి చెప్పండి. చెప్తున్నాను. చెప్పండి. ఓకే. అందులో ఆమె 1 ఇయర్ టెలికాలర్‌గా వర్క్ చేసింది. ఓకే. ఎగ్జాక్ట్‌లీ మార్నింగ్ టెలికాలర్‌గా వర్క్ చేసిన తర్వాత హ్మ్. ఈవినింగ్ బ్రైడల్ మేకప్ సంబంధించి క్లాసెస్‌కి వెళ్ళేది. ఓకే. మార్నింగ్ జాబ్ వెళ్ళేది. ఈవినింగ్ బ్రైడల్ మేకప్ సంబంధించి ఓకే. క్లాసెస్‌కి వెళ్ళేది. హ్మ్. ఈ బ్రైడల్ మేకప్ నేర్చుకొని ఫస్ట్ స్టార్ట్ విత్ రిలేటివ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి మేకప్ చేస్తూ సమ్ డబుల్ పార్ట్ ఆఫ్ మనీ ఎర్న్ ఓకే. చేసేది. ఓకే. ఎర్న్ చేసిన తర్వాత ఎప్పుడైతే తన మీద కాన్ఫిడెంట్ జాబ్ హ్మ్. వచ్చిందో ఇప్పుడు ఈమె జాబ్ మానేసింది. హ్మ్. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొఫెషన్‌గా తీసేసుకొని ఓకే. 2 ఇయర్స్‌లోనే వెర్నా కార్ కొనేసింది ఆమె. ఓకే. నేను సూపర్. ఆ! హ్మ్. వెర్నా కార్ లోన్ తీసుకునే కొన్నది. హ్మ్. అంటే తన ప్యాషన్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంది. అవును. తనకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును. కానీ ఇక్కడ ప్యాషన్‌తో పాటు వెర్నా కార్ కొనాల్సిన అవసరం లేదు బేసిక్‌గా అమ్మాయి ఇంత తక్కువ ఏజ్‌లో. అవును. తనకి డ్రీమ్ కాబట్టి డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంది. అవును. యూ జస్ట్ అండర్‌స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద జెన్ హౌ ఫాస్ట్ దే ఆర్ ఇంటూ. ఓకే. అంటే వాళ్ళంత ఫాస్ట్‌గా ఉన్నారంటే ఒకప్పుడు ఇల్లు కొనాలంటే మన రిటైర్మెంట్ ఏజ్‌లో మన ఫాదర్స్ ఇల్లు అవును. కొనేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు అందరూ రిటర్న్ అప్పుడు లోన్‌లు తీసేసుకొని ఈఎంఐ తీసుకొని కడతారు. జెన్‌జీ ఇంకా ఫాస్ట్ ఉన్నారు. ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేస్తే చాలు. ఆ! ఐటీ రిటర్న్స్ వస్తది. ఆ! దాంతోటి హౌసింగ్ లోన్ వచ్చేస్తది. అంతే. ఖతం ఇప్పుడు కొనేస్తున్నారు. మీరు చెప్పండి ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్‌గా డెసిషన్ అవును. తీసుకుంది. అంటే దిస్ రిప్లికేషన్ ఆఫ్ మైండ్ సెట్. అవునవును. అంత ఫాస్ట్ మైండ్‌గా వాళ్ళు ఉన్నారు అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. హ్మ్. సీ తన ఇండివిడ్యువాలిటీ బట్ తన బిజినెస్‌లో కన్సిస్టెన్సీ ఉంటుందా? ఫ్యూచర్‌లో గ్రోన్ అవుతదా? లేదా? ఈ ఈఎంఐలు తను కట్టగలుగుతదా? లేదా? అనేది ద టైమ్ విల్ బి డిసైడెడ్. అంతే. అంటే తర్వాత వాళ్ళు సంగతి అది. మనకంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అవును. ఈ ఫాస్ట్‌గా వెళ్ళే ప్రాసెస్‌లో 65% ఫ్లాప్ అవుతున్నారు. హ్మ్. 35% విన్ అవుతున్నారు. ఓకే. బట్ చూడాలి. టైమ్ విల్ బి డిసైడెడ్ ఆన్ దట్. బట్ ఏదేమైనా ఒకటి మీరన్నట్టు, నేనన్నట్టు సజెషన్స్ ఇచ్చేదేంటంటే వెహికల్ ఎప్పుడు 60 కిలోమీటర్ స్పీడ్‌లో వెళ్తేనే ఏం జరిగినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అవును. 80, 90కి వెళ్తే కష్టం. ఇంకో విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలల్ల డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చదువుకున్నోళ్ళు కూడా చాలామందున్నారు. హ్మ్. కొంతమంది అశోక్ నగర్ లాంటి, దిల్సుఖ్ నగర్ ఇలాంటి అవును. ఏరియాలలో
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంకా అశోక్ నగర్లో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్‌ల ఏదో మంచి ఒక కోర్స్ నేర్చుకొని సాఫ్ట్‌వేరో లేకపోతే ఇంకో ఉద్యోగం సాధించాలి. ఏదో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని ఆ ఉద్యోగం సంపాదించాలి అట్లా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఊళ్ళలోకి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకునేటోళ్ళు, ఇసుక దందాలు చేసుకునేటోళ్ళు ఇట్లా చాలా చాలా ఉన్నారు. ట్రూ. అసలు ఈ డిగ్రీలు, పీజీలు చదివి ఇంకా ఇవన్నీ చేస్తూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అవును. ఏంది అసలు కారణం ఏంది? అక్షయ్ మీకు ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్ చెప్తాను. 2024 నుంచి లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి దగ్గర దగ్గర 4,92,000 మంది అప్లికెంట్స్ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కోసం చూస్తున్నారు. అవును. నాకున్నటువంటి బేసిక్ అబ్జర్వేషన్ బట్టి మెజారిటీ అశోక్ నగర్ మీరన్న ఏరియాలో చదువుకున్న స్టూడెంట్స్లో 80% పీపుల్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా. అవును. అంటే హైదరాబాద్ కాకుండా మిగతా నుంచి వచ్చి మైగ్రేట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. పాజిటివ్ ఫోబియా అనుకోవచ్చు మీరు దాన్ని. అంటే మన విల్లాస్లో కానీ ఎక్కడైనా సరే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, గవర్నమెంట్ జాబ్ అనే పాయింట్ ఆఫ్లో ఇది బాగుంటుంది. అవును. ద సెకండ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో మీరు ఏ జాబ్ అయినా ప్రైవేట్ ఇండస్ట్రీలో తీసుకోండి, 2 ఫ్యాక్టర్స్ మీదనే జాబ్ ఉంటుంది. నెంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్, నెంబర్ 2 టెక్నికల్ స్కిల్స్. ఓకే. అన్ఫార్చునేట్లీ ఈ 2 మన విలేజ్లో చదువుకున్న స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఉండవు బేసిక్. ఉండవు, అసలే ఉండవు. సో ఆ ఫియర్ని ఇక్కడ ఈ ఫియర్ వాళ్ళకు ఉంటుంది బేసిక్. రెండింటిలో మనం వీక్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ చెక్ కొట్టడం ఈజీ అన్న పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఇక్కడ చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ పొలిటీషియన్స్ కూడా ఆన్ టైంలో జాబ్ కంటే రిలీజ్ చేయకుండా ఏదో టైం పాసింగ్ చేసుకుంటూ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు. అవును, అది నిజమే. అది మనం చూసినాం కదా, గత ప్రభుత్వంలో కూడా చూసినాం. సో దీనివల్ల ఏమవుతుందంటే 3-4 ఇయర్స్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్ కోసం. గవర్నమెంట్ జాబ్ వస్తే హీరోనే, రాకపోతే జీరోనే. అవును. సీజన్ అవును, నిజమే. అది సో వీళ్ళందరూ మళ్ళీ చాలా 4 మంది ఇయర్స్ తర్వాత ఇప్పటికి కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా మంది ఉన్నారు అశోక్ నగర్లో. ట్రూ, అదే అంటారు. ఇప్పుడు 4-5 ఇయర్స్ చదువుకొని పాపం మళ్ళీ ప్రైవేట్ జాబ్ రావాలంటే ఈ గ్యాప్ ఉంటుంది. ఈ ప్రైవేట్లో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే 20 ఇయర్స్ తర్వాత ఫ్రెషర్స్కి జాబ్స్ ఇవ్వరు. ఈ గ్యాప్ వల్ల వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటారు. అవును. క్వాలిఫికేషన్స్ ఏమో PhD వరకు ఉంటుంది, స్కిల్స్ ఏమో అడాప్ట్ అవ్వరు. అవును. ఈ గ్యాపింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ లోపు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. అటు చేరలేక మళ్ళీ బ్యాక్ టు విలేజ్కి వెళ్ళేసి వాళ్ళకు ఒక సెల్ఫ్ అండర్ఎస్టిమేషన్ క్రియేట్ అవుతుంది. అక్షయ్, అవును, నా పర్సనల్ సలహా మాత్రమే, దీన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి అక్షయ్ మీరు కూడా. చాలా మంది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దే హ్యావ్ ఎ సిలబస్. అవును. ఈ సిలబస్లో అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ సిలబస్ ఉంటుంది. నేను ఏమంటానంటే గవర్నమెంట్కి ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ ఒక 3 సంవత్సరాలు ఆ సిలబస్ చదివి మీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు, మన జాబ్ వస్తే వెళ్ళండి. రాకపోతే ఆ 3 సంవత్సరాలు చదివిన చదువు ఆ సిలబస్ ప్రైవేట్ ఇండస్ట్రీకి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఏ ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా మీరు హిస్టరీ గురించి కానీ పొలిటికల్ సైన్స్ గురించి అర్థమెటిక్కి సంబంధించి కానీ ఏ క్వశ్చన్స్ కూడా అడగరు. అంటే వాట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆస్పిరేషన్? బై ప్రోడక్ట్ ఏంటి? అది చదవడం వల్ల అతనికి వచ్చే బై ప్రోడక్ట్ ఏంటి? సో కొంచెం ఏమన్నా వీలుంటే కనుక నేను Group 1 వరకు వెళ్ళాను, కానీ Group 2 కంటే కింది ఆ జాబ్ పాయింట్ ఆఫ్లో యూ కెన్ యాడ్ సమ్ టెక్నికల్ థింగ్స్. ప్రైవేట్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఈ సిలబస్ని యాడ్ చేయడం వల్ల వీడి సిలబస్లో ఎక్స్పర్టైజ్ అయితే కనుక ఆ సిలబస్ రేపు ప్రైవేట్ జాబ్కి వెళ్ళడానికైనా యూస్ఫుల్గా ఉండే విధంగా ప్లాన్ చేయాలి. నెంబర్ 1 సలహా నా నుంచి. సెకండ్, అట్లీస్ట్ యూ కెన్ యాడ్ ఆంటర్ప్రినర్షిప్ కైండ్ ఆఫ్ సిలబస్. బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నది, ఎన్ని రకాల బిజినెస్ ఉన్నాయి, వాటి కేస్ స్టడీస్ ఏంటి, డైరీ ఫార్మ్స్ ఏంటి, హ్యాచరీస్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన సిలబస్ కూడా యాడ్ చేస్తే సో ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ ఇదే క్వశ్చన్స్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది మన గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. వాడు అక్కడ వస్తే రాయగలుగుతాడు, కనీసం రాకుండా అట్లీస్ట్ ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని యూ కెన్ ట్రై టు డూ సంథింగ్ ఆన్ దట్. బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, దానికి హెల్ప్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. అంటే నేనేమన్నా అంటే యూ కెన్ క్రియేట్ సమ్ బై ప్రోడక్ట్ ఏంటి, ఆ సిలబస్లో బై ప్రోడక్ట్ మీద మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయగలిగితే అట్లీస్ట్ మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం బేసిక్గా. సో మీకు అంతగా కావాలనుకుంటే దాంట్లో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి 6 months ప్రొబేషన్ పీరియడ్ పెట్టేసి ఆ MRO ఆఫీస్లో ఏంటంటే కనుక ఆ సిలబస్ సంబంధించి 6 months ప్రొబేషన్ పెట్టి మళ్ళీ సపరేట్గా మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అవునవును. మీరు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే సిలబస్ ఉందో పనికి రాదు అన్నట్టు మీ ఉద్దేశం? గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే Group 1కో Group 2కో ఏవైతే సిలబస్ ఈ సిలబస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఖాళీ 10-20% మాత్రం యూజ్ అవుతుంది. అంటే మీరు సిలబస్ చేంజ్ చేయాలంటారా? అవును. ఎటువంటి సిలబస్ పెట్టాలి? ఇప్పుడు చెప్పాం కదా అక్షయ్, మీరు బై ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటెంట్ జాబ్ కోసం మీరు
జాబ్స్ నోటిఫికేషన్ నడిచింది అనుకుందాం ఫర్ Hmm. ఎగ్జాంపుల్. అవును. ఒక సెక్రటరియట్లో క్లర్కల్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఉంది. Hmm. మీరు అకౌంటెంట్ చేస్తున్నప్పుడు లెట్ ఇంప్లిమెంటేషన్ ద టాలీ. Hmm. మీరు టాలీ అనే సాఫ్ట్వేర్ బేస్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, Hmm. టెక్నికల్గా పెట్టండి, అది కూడా ఒక ఎగ్జామ్ లాగా పెట్టేసండి. యూ బీ స్పెసిఫికేషన్ Hmm. కరెక్ట్గా స్పెసిఫై చేయండి. Hmm. లేదా ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్లో మీరు పెట్టండి, Hmm. లేదంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా పెట్టండి. Hmm. ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నికల్ నోట్స్ వీళ్ళకి యాడ్ చేయండి. దాంతోపాటు ఆంటర్ప్రినర్షిప్ కైండ్ ఆఫ్ సిలబస్ని కూడా మీరు యాడ్ చేయండి. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ జాబ్కి ఎవరికైతే ఎక్కువ మెమరీ ఉంటుందో వాళ్ళే విన్ అవుతుంటారు. Hmm. అది దానికంటే ఇది బెటర్ కదా అన్నది నా ఒక వ్యక్తిగతమైన సలహా ఇది మాత్రమే.